పౌలు జీవించినటువంటి కాలంలో కొరింథు నగరం పాపాలకు ఎలా ఉందంటే, పాపాలకి చాలా కేంద్రంగా ఒక సెంటర్గా ఉందన్నమాట. ఏంటంటే పౌలు కాలం నాటికి, పౌలు జీవించేటువంటి కాలం నాటికి కొరింథు ప్రాముఖ్యత రాను రాను ఏమైందంటే తగ్గిపోతూ వచ్చింది. ఆ కొరింథు పట్టణం యొక్క గొప్పతనం తగ్గిపోతూ వచ్చిందంట పౌలు జీవించిన కాలం నాటికి. దాని యొక్క అవశేషాలు కూడా దొరకడం లేదంట ఆ టయానికి. అంటే దాని అవశేషాలు అంటే దాని గుర్తులు, అంటే ఆ పట్టణం ఉంది అనే దానికి రుజువులు అవి ఏమీ కూడా దొరకడం లేదంట. తర్వాత క్రీస్తుకు పూర్వం, జాగ్రత్త రాసుకోండి, క్రీస్తుకు పూర్వం 146వ సంవత్సరంలో కొరింథు ధ్వంసం అయిపోయింది. అప్పటి వరకు చాలా స్వతంత్ర రాజ్యంగా ఉన్నటువంటి కొరింథు పట్టణం క్రీస్తుకు పూర్వం, అంటే ప్రభు ఈ భూమి మీదకి రాకముందు 146 సంవత్సరాలకి ముందు అది నాశనం అయిపోయింది. ఆ పట్టణం ధ్వంసం అయిపోయిందంట కొరింథు పట్టణం. అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి శిల్పకళాఖండాలన్నిటిని కూడా రోము రాజధానికి తీసుకొని వెళ్ళిపోయారు, ఆ రాజ్యానికి తీసుకెళ్ళిపోయారు అన్నమాట. క్రీస్తు పూర్వం 46లో, జాగ్రత్త వినండి, క్రీస్తు పూర్వం 146 ఇందా చెప్పాను, ఇప్పుడు 46 అంటే 100 సంవత్సరాల తర్వాత, 100 ఏండ్ల అనంతరం జూలియస్ సీజరు అనేటువంటి కొరింథు నగరాన్ని అతను నిర్మించాడు. మళ్ళా బ్రహ్మాండంగా నిర్మించాడంట. జూలియస్ సీజరు అనేటువంటి చక్రవర్తి, రోమన్ చక్రవర్తి కొరింథు నగరాన్ని చాలా అద్భుతంగా మళ్ళా పునర్నిర్మాణం చేశాడు అన్నమాట. బ్రహ్మాండంగా నిర్మించాడు. ప్రభునందు ప్రియులారా, మళ్ళీ ఇది అందంగా తీర్చిదిద్దబడింది అనమాట. కోల్పోయినటువంటి వైభవం అంతా కూడా 100 సంవత్సరాల తర్వాత దీనికి వచ్చిందనమాట. పౌలు కాలం నాటికి కొరింథులో 4 లక్షల మంది పౌరులు ఉండేవారంట. కొరింథు పట్టణంలో పౌలు కాలం నాటికి, అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఎన్ని సంవత్సరాలు, దాదాపు అలాగే ఇలాగ మాట్లాడుకున్న 170 సంవత్సరాలు కదా, దాదాపుగా 1970 సంవత్సరాల క్రితం పౌలు గారు ఉండేవాడు కదా. ఆ టయానికంట ఎంతమ్మా, 4 లక్షల మంది పౌరులు ఉన్నారు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉండి ఉంటారో కదా. ఇక్కడ విడివిడిగా ఉన్నటువంటి 2 భూభాగాలు, ఆ 2 భూభాగాలను ఏం చేశారంటే కలిపేశారు. 2 భూభాగాలు ఈ కొరింథు పట్టణంలో వేరువేరుగా ఉండి, నేను పోయిన వారం చాలా వివరంగా చెప్పాను అవి కదా, మీకు అర్థం అవడానికి. యానం గురించి చెప్పాను, అలాగే సికింద్రాబాద్, హైదరాబాద్ గురించి చెప్పాను, చాలా విషయాలు చెప్పాను. కాబట్టి అవి జంట నగరాలు అయ్యాయి. తర్వాత అవి జంట నగరాలు అయిపోయాయి. గ్రీకులు, యూదులు, రోమియులు కలిసినటువంటి జనాభా ఈ యొక్క కొరింథు పట్టణం అనమాట. ఇక్కడ ఉన్న జనాభా ఎవరెవరు కలిసి ఉన్నారు? గ్రీకులు, రోమియులు, యూదులు, 3 జాతుల వారు కలిసి ఉన్నారనమాట. నావికులు, వ్యాపారులు, సాహస యాత్రికులు కొరింథులో ఎందరో ఉన్నారన్నమాట. మాయాబజారు సంత జరుగుతుంది ఇక్కడ, మాయాబజార్ సంత జరుగుతుంది అన్నమాట. రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి పలు స్థలాల్లో, ఆయా చోట్ల ఆ ప్లేస్లోంచి, ఆ స్థలాల్లోంచి ఇక్కడికి వలస వచ్చినటువంటి, స్థిరపడినటువంటి వారు చాలామంది ఇక్కడ ఉండిపోయారు అన్నమాట. అంటే ఆయా ప్రాంతాల నుంచి, మనం ఎలాగ విశాఖపట్నానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చాం కదా, మేమేమో ఉండి భీమవరం దగ్గర నుండి వచ్చాం,
మీరేమో తూర్పు నుంచి వచ్చారు. అలాగే ఆయా ప్రాంతాల నుంచి మన రాహెలమ్మలు ఇక్కడే పుట్టినట్టున్నారేమో, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. మీకు వలస కాదు, మీరు అదేంటో కానీ వలస వచ్చిన వాళ్ళకి అన్నీ సొంతం ఏర్పడుతున్నాయి. ఇస్తే ఎప్పుడో పుట్టుకు నుంచి ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏమి లేకుండా అయిపోతుంది. ప్రభునందు ప్రియులారా, అలాగనమాట. అర్థమవుతుందా? చాలా చోట్ల నుంచి ఇక్కడికి వలస వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం చేశారంట? ఇక్కడ స్థిరపడిపోయారంట. ప్రభునందు ప్రియులారా, ప్రాచ్యులు పాశ్చాత్యులు అందరూ కూడా కలిసి పాపాలు చేయడంలో పోటీ పడుతున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారంట. ఎవరెవరు? ప్రాచ్యులు. ప్రాచ్యులు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. పాశ్చాత్యులు అంటే వేరే దేశాలకు చెందిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా నేను ఎక్కువ పాపం చేస్తే నాకంటే డబల్ పాపం నువ్వు చేస్తావు అనమాట. అంత పాపం చేయడంలో పోటీ అనమాట. ఎవడెక్కువ పాపం చేస్తే వాడు గొప్పడు. ఏమో స్తోత్రం చెప్పండి. పాపాల పోటీలు అన్నమాట ఇక్కడ జరుగుతాయి. పాటల పోటీలు కాదు. ఏ పోటీలమ్మా? పాపాల పోటీలు జరుగుతాయి బాగా అనమాట. అందులో ఎవరు బాగా మంచి బహుమతులు అయితే వాళ్ళకి గొప్పలు అనమాట. కాంపిటీషన్ ఎక్కువ అన్నమాట పాపం చేయడం. ఆ పాపాలు అంటే ఏంటి? వ్యభిచారం, దొంగతనం, దౌర్జన్యం, హత్యలు, మానభంగాలు, ఎన్నని చెప్తాం కదా. అవన్నీ పాపాలే కదా. అవి ఎవడెక్కువ చేస్తే వాడు గొప్ప అనమాట. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మతభ్రష్టులు. వాళ్ళంటే ఎటువంటి వాళ్ళమ్మా? మతభ్రష్టులు అంట. అప్రోడైట్ ఏంటిది? ఏమిటిది? ఏ దేవత? అప్రోడైట్ అనేటువంటి పేరుతో ఏ దేవతది? దాన్ని అక్కడ గ్రీకు దేవత అది. ఆ పేరుతో ఉండేటువంటి దేవత. ఆ పేరుతో కట్టినటువంటి దేవత పట్టణం, దేవాలయం కట్టబడింది అన్నమాట. అది గ్రీకు దేవత అనమాట. పెద్ద గుడి కట్టబడింది దానికి. కొరింథులో ఉందన్నమాట. దానికి కొరింథులో పెద్ద గుడి కట్టబడింది. అంటే మనకు ఇప్పుడు మన ఇండియాలో మరి దేశానికి అంతటికి ఎంత పెద్ద గుళ్ళు ఏమన్నా తెలియదు. మన విశాఖపట్నంలో పెద్ద గుడి ఏంటి చెప్పండి మీరు? విశాఖపట్నంలో పెద్ద గుడి. అమ్మా ఎవరు నిద్రపోతున్నారా? సౌండ్ వస్తుంది. ఎవరమ్మా? కాదు, సింహాచలం. అర్థమైందా? అలాగే రోమ్ నగరంలో ఆ పెద్ద గుడి, అక్కడ కొరింథీలో, రోమ్ ప్రభుత్వంలో ఉన్న కొరింథీ నగరంలో పెద్ద గుడి ఏంటట? అప్రోడైట్. మర్చిపోతే ఎలాగమ్మా? అమ్మ ఏంటి చెప్పండి? అప్రోడైట్ అనేటువంటి దేవత గుడి చాలా పెద్ద గుడి కట్టబడింది. అర్థమవుతుందా? చాలా పెద్ద గుడిని కట్టారు. రోమీలు వీనస్ అని పిలిచేటువంటి దేవత. దీనికి వేరే పేరు కూడా ఏంటి? వీనస్ అనే పేరు. దీనికి మన ఇప్పుడు ఈ ఏంటయ్యా అది? వీనస్ అనేది ఒక గ్రహమా, నక్షత్రం ఏదో ఉంది కదా, వీనస్. ఆ వీనస్ అనే పేరు ఎవరైనా స్టైల్గా పెట్టుకుంటే ఈ దేవత పేరు పెట్టుకున్నట్టే. మన వాళ్ళు అనుకుంటున్నారు నిక్ నేమ్స్ అనుకోని, కానీ అవన్నీ ఆ గ్రీకు దేవతల పేర్లు అనమాట. మన వాళ్ళు పెట్టుకుంటున్నారు చాలా పేర్లు కదా ఇప్పుడు మన పిల్లలకి. ఆ పిల్లలు అవన్నీ కూడా నిక్ నేములు కాదు, అవన్నీ పనికిమాలిన పేర్లు. ప్రభునందు ప్రియులారా, రోమీలు వీనస్ అని కూడా దీన్ని పిలిచేది వారనమాట. రోమాపట్నంలో గ్రీకులు ఏమని పిలుస్తారు ఈ దేవతని? అప్రోడైట్ అంటే. రోమీలు ఏమని పిలుస్తున్నారంట? వీనస్ అని పిలుస్తున్నారు. ఆ దేవస్థానంలో 1000 మంది ఎవరున్నారంట? నువ్వు రాసుకున్నావమ్మా, అందుకు బాగా చెప్పేస్తున్నావు చూసి. స్తోత్రం చెప్పండి. ఎవరున్నారు? నువ్వు ఇంక మాట్లాడకమ్మా, వాళ్ళు మిగిలిన మాట్లాడతారు, ఎందుకంటే పోయిన వారు చెప్పింది కదా. స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, అక్కడ 1000 మంది దేవదాసీలు ఆ దేవస్థానంలో ఉన్నారంట. ఏ దేవస్థానంలో? అప్రోడైట్ లేక వీనస్ అనేటువంటి దేవస్థానంలో 1000 మంది దేవదాసీలు
వారి యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటివి? అవినీతిమయమైపోయినటువంటి, అవినీతితో కూడినవి, అంత అశ్లీలమైనటువంటివి, అసభ్యంగా ఉంటాయి, చూడలేం, వినలేం కదా. కానీ ఆ ప్లేస్లో అది ఒక వేడుక, అదొక ఆనందం. వాళ్ళు బట్టలు విప్పి గెంతుతూ ఉంటే చాలా భయంకరమైన పాపం. దేవదాసీలు అంటే వేశ్యలు. దేవదాసీలు అంటే ఎవరమ్మా? వేశ్యలు. పూజల పేరుతో అంతా కూడా ఏం చేస్తున్నారు? నాట్యాలు చేస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు పూజల పేరుతో. గుళ్ళలో అవే కదా జరుగుతాయి, మనకు తెలుసు. అవన్నీ చాలా భయంకరమైనవి. ప్రభునందు ప్రియులారు, అవాచ్యమైనటువంటివి అక్కడ జరుగుతూనే ఉంటాయి. మతం పేరుతో ఎంతటి హేయమైనటువంటి కార్యమైనా సరే వారు చేస్తూనే ఉంటారు. అసభ్యకరమైన, అసహ్యకరమైన కార్యాలు చేస్తుంటారు. ప్రభునందు ప్రియులారా, వాత వేయబడినటువంటి మనస్సాక్షి వాళ్ళకు ఉంది. వాళ్ళకి వాత వేయబడిన మనస్సాక్షి, అన్నీ వదిలేసుకున్నారు అన్నమాట. గ్రీకు వేదాంతం కూడా ఆ రోజుల్లో ఏమైపోతుందండి? వెర్రి తలలు వేస్తుంది. అంటే గ్రీకు తత్వవేత్తలు అంటే చాలా గొప్ప తత్వవేత్తలమ్మ, గొప్పవారు ఉన్నారు గ్రీకులో. వాళ్ళ యొక్క అదంతా కూడా ఆ వేదాంతం అంత వెర్రితలలు వేస్తుంది. గ్రీకులో సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో అనేటువంటి గొప్ప తత్వవేత్తలు చరిత్రలో మేము చదువుకునే రోజులు ఆ పాఠాలు ఉండేవి వాళ్ళ గురించి. అంత గొప్ప వాళ్ళు. అంత మాత్రమే కాదు, అలెగ్జాండర్ ది గ్రేట్ 32 సంవత్సరాలు బ్రతికాడు భూమి మీద. మన యేసయ్య కంటే కొంచెం తక్కువే బ్రతికాడు. ప్రపంచంలో సగం ప్రపంచానికి జయించాడు అతను. ఎక్కడికి వెళ్ళినా విజయమే తప్ప అపజయం లేదు. అతడు వెళ్ళిపోతూ ఓ దోమ కరిసి చచ్చిపోయాడు. విజయం సాధించి విజయోత్సవంతో తన దేశానికి వెళ్తున్నాడు. సైన్యం అంతా వెళ్తూ ఉన్నారు. క్రమంలో ఒక దోమ కాటేస్తే చచ్చిపోయాడు. నిన్న మీరు వార్తల్లో చూశారనుకుంటా, విన్నారనుకుంటా. ఏంటి తెలుసా? కుక్క గోరు తగిలి మనిషి చచ్చిపోయాడు. కుక్క గోరు రక్కితే మనిషి చచ్చిపోయాడండి. అర్థమవుతుందా? కాబట్టి అతడు ఏం చేశాడంటే చూడండి, చాలా అద్భుతంగా ఎంత జయించుకొని ఆనందోత్సాహంతో మన ఇండియా మీదకి కూడా వచ్చాడు. కానీ మన ఇండియా అప్పుడున్న రాజులు సమాధానపడి, ముఖ్యంగా రాజు భార్యలు, మహారాణులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి అన్నయ్య అని బ్రతిమాలి సమాధానపడి, అయ్యా మా దేశం మీదకి రావద్దని బ్రతిమాలితే వాళ్ళు రాఖీ కడితే క్షమించేసాడని ఏదో చెప్తారు మనలు కథలు. మరి మన తెలివి అవి. కానీ ఆ జయించి తిరిగి వెళుతున్నాడు అలెగ్జాండర్ ది గ్రేట్. వెళుతూ ఉంటే అప్పుడు జరిగింది ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, దోమ కరిసి అంత గొప్పలు. అందుకని గ్రీకు వీరుడు అనేది సినిమా మధ్య బాగా చెప్పుకుండేవాళ్ళు మనం. అమ్మా కదా, చూసి ఉంటారు మన ప్రియులు కొందరు. సిగ్గుపడక్కర్లేదే, చేసింది తప్పు చెప్పుకోవడం తప్పేం కాదు, చేయకూడదు. కానీ నువ్వు చేయకపోతే నువ్వు చెప్పమా కదా, చూసిన వాళ్ళు చెప్పమా. స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్య మీరు గమనిస్తుంటారు, మన పిల్లలు కొంతమంది వింటున్నాను నేను, వాళ్ళ స్టేటస్లోనంట బిగినీలు అవి ఇవి పెడుతున్నారంట. అబ్బో, ఎవరి కోసం ఏసై కోపం వస్తుంది, అలా చేయకూడదు. ఆమె స్తోత్రం చెబుతాం. ప్రభునందు ప్రియులారా, కేకలు, కేరింతలు, అల్లరి అడ్డు ఆపు లేకుండా జరిగిపోతున్నాయి. చెలరేగిపోతున్నారు. ఆ సందర్భమే వారి యొక్క పండగలు, అవే వేడుకలు, అంతే కదా. ఇంకా అక్కడ ఏమంటాయేమో, కేకలు. ఎందుకో ఆ కేకలు తెలీదు. ఇప్పుడైతే మరీ లేవు. అప్పుడేంటో కనీసం ఒక అర్థవంతమైన పాట అనేది పడింది, అందులో మాటలైనా అర్థమయ్యి. ఇప్పుడు పాట లేదు, అర్థమయ్యే పాట లేదు. అది ఎందుకు గెంతుతున్నాడో తెలియదు, ఎందుకు పాట వేస్తున్నాడో తెలియదు, అదేం పాటో తెలియదు, అదేం డప్పో తెలియదు. అమ్మా, అదేం అర్థమో కూడా తెలీదు కదా. అంతా కూడా ఆటపాటల్లో
ప్రదర్శనలు జరుగుతాయి కదా, కేకలు, కేరింతలు, అమ్మా, అల్లరి, అడ్డు అదుపు లేకుండా, ఆపు లేకుండా చెలరిగేటువంటి సందర్భమే వారి యొక్క పండుగలు, ఉత్సవాలు అన్నమాట. ప్రభునందు ప్రియులారా, ఈ నేపథ్యంలో అంటే వాళ్ళు అలా చేసుకుంటే మరి మన ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు, ప్రభు బిడ్డలు అలా చేయొచ్చా? మన కోపల్లెలో సీనియర్ విశ్వాసులు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ప్రేమ్ సాగర్తో నేను మాట్లాడుతున్నప్పుడు, మరి ఏంటి అబ్బాయి, వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు అప్పటి నుంచి పెంచుకొచ్చాం కదా, ఇప్పుడు పెద్దవాళ్ళు యూత్ అయ్యారు కదా, మరి వాళ్ళనైనా బాప్తిజమానికి ప్రిపేర్ చేసావా? రేపు అంత గ్రాండ్గా సభలు, ఉపవాస ప్రార్థనలు చాలా గ్రాండ్గా జరగబోతున్నాయి. చాలా జనం పెద్ద పెద్ద ఎక్కడెక్కడి నుంచో, రాష్ట్రం ఆంధ్ర అంతటి నుంచి వస్తున్నారు మన వాళ్ళు, కొందరు ఫ్యామిలీస్తో కూడా చాలా గొప్పగా జరగబోతున్నాయి అన్నమాట. ఆ సభలకి ఇంత ఏర్పాటు చేసావు కదా, మరి బాప్తిజమాలు ఎన్ని ఏర్పాటు చేసావు అబ్బాయి అని ఎవరు ముందుకు రావట్లేదన్నయ్య. అప్పుడు నేను వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ అమ్మతో మాట్లాడాను, క్వైట్లో ఉంది కదా, ఆవిడతో మాట్లాడితే వాళ్ళ అమ్మ మాట్లాడితే వీళ్ళు అంటున్నారంట, అమ్మ బాప్తీసం తీసుకుంటాం ఎప్పటికైనా, ఇక్కడే తీసుకుంటాం మన సంఘంలోనే, కాకపోతే మేము ఇంకా సరి చేసుకోవాలి కదా. అంటే ఎప్పుడు సరి చేసుకుంటారు అంటే వీళ్ళు సరి చేసుకోవడానికి ఇష్టపడలేదా? అంటే సరి చేసుకోకపోతే ఇంకా అలా సరి చేసుకోవాలి కదా అన్న దగ్గర ఉండిపోతే ఈలోపు ప్రాణం పోతే, ఏమో ఈలోపు ప్రాణం పోతే ఎవరు ఉత్తరవాదులు? అప్పుడు దేవుడా? ఎవరు ఉత్తరవాదులు? కన్న తల్లిదండ్రులు, పాస్టర్ గారు జవాబు చెప్పాలి దేవుడికి కదంటారా? స్తోత్రం చెప్పండి. ఏసై వచ్చేస్తే ఒకవేళ మన ప్రాణం పోలేదు, ఏసై బోర వచ్చింది, విడబడితే ఇంకెవరు చెప్పడానికి ఉండదు. ఓ తల్లిగా, ఓ చెల్లిగా, ఓ అక్కగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఓ తమ్ముడిగా నువ్వు నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే, ఎత్తబడే సంఘంలోకి మనం వెళ్ళిపోతే, మరి విడవబడినటువంటి ఆ గుంపు పరిస్థితి ఏంటి? ఎంత భయంకరమైన పరిస్థితి కదండి ప్రభునందు ప్రియులారా. కాబట్టి మనం బాధ్యత వ్యవహారం, భారం ఏది, బాధ్యత ఏది, చింత లేదా? ఆ రోజున అగ్ని ఆరదు, పురుగు సావదు, అందులోంచి బయటికి తీసుకొచ్చేవాడు ఎవడైనా ఉంటాడా? అసలు మనం కూడా అమ్మా నేను ఇందులో మాడిపోతున్నానే అంటే ఆ అమ్మకి కూడా ఆ స్వరం వినపడదు. తమ్ముడు నేను ఇందులో ఉండిపోయాను అంటే ఆ తమ్ముడికి కూడా అన్న స్వరం, అక్క స్వరం వినపడదు. చాలా భయంకరమైన పరిస్థితి కదా. కాబట్టి అలాగే సంఘంలోకి వచ్చిన వారు ఇప్పుడు ప్రభు దగ్గరికి వస్తున్నారు, ఒక దేవుడి సన్నిధిలో మరి ఆరాధనకు ఏదో ఆనవాయితీగా అలవాటు ప్రకారం వచ్చేవారు, మరి ఉపవాస ప్రార్థనలోకి ఎందుకు రారు? అలా ఉపవాసం చేయరా యవ్వన కాలం ముందు? చేయకపోతే వాళ్ళ జీవితాలు ఎలా భద్రం చేయబడతాయి? బాప్తిజం పొందిస్తే సరిపోయిందా? చాలామంది బాప్తిజం పొందేశారని చెప్పలు సరుస్తున్నారు, కానీ వారు బాప్తిజం పొందినంత మాత్రాన పాపం విడిచిపెట్టలేదు. విడిచిపెడితే ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో ఉంటారు, దేవునితో సహవాసం చేస్తారు కదా. అది ఈ నేపథ్యంలో పౌలు గారు ఏం చేస్తున్నాడంటే ఈ ఈ ఈ భాగాన్ని రాస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు పౌలు గారు. చదవండి. నేను యేసుక్రీస్తును అనగా, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందును అని నిశ్చయించుకుంటున్నాను. అంటే ఇటువంటి భయంకరమైన మనుషుల మధ్యలో ఉండి కూడా పౌలు గారంట యేసుక్రీస్తును, అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మీ మధ్య ఇంకా నేనేమి ఎరుగకుందును. అంటే మీరు తాగే తాగుడు నేను తాగను, మీరు చేసే వ్యభిచారం నాకు వద్దు, మీ దొంగతనంతో నాకు సంబంధం లేదు, నీ అవినీతితో మాకు సంబంధం లేదు, నేను క్రీస్తుని తప్ప ఇంకేమీ ఎరగను. అది చాలామంది ఏమంటారండి, అయ్యా మరి ఏం చేస్తామండి, వాళ్ళ దగ్గర ఉన్నాం కదండి. అంటే మన ఇంట్లో అన్యులు ఉన్నారనుకోండి, ప్రభుని ఎరగిన వారు, ఎరగినట్టున్న వాళ్ళు అన్యులు, వాళ్ళ ఆచారాలు, పండుగలు వాళ్ళు చేసుకుంటారు. రేపు పొద్దున వచ్చే గురువారమా, ఎప్పుడేమో గురువారమేనా, శుక్రవారం, గురువారమే కదా, వచ్చే గురువారం దసరా జరుగుతుంది. అక్కడ కూడా మనం కూర్చుండిపోతే, అక్కడగా వాళ్ళతో కలిసి మనం తినేస్తే, అసలు ఆ రోజు చర్చి లేదని కూటం పెట్టాను పాస్టర్ గారు, ఎందుకు ఆ టైం మేము దేవుడితో గడుపుతాం
అని ఎవరైనా అడుగుతారని చూస్తున్నాను అసలు ఎప్పుడైనా. అలా కోరితే ఆ పెట్టినా పెట్టమని చర్చిలోకి వచ్చేస్తే ప్రభుతో మాట్లాడుకుంటే ఆరాధన చేసుకుంటే ఒకవేళ అక్కడ ఉండలేమనుకో ఆ టైము. అంటే ఆ మలినం మనకు అంటుకోకుండా మనం కాపాడుకోవాలి. పౌలు గారు ఏమంటున్నాడు? నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప ఇంకేమీ నేను ఎరగను అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు అయినటువంటి ఈ ప్రజల మధ్య పౌలుకు సిలువ వేయబడినటువంటి యేసు తప్ప మరి ఏమీ తెలియదు. మరి నీకు అర్థం చేసుకో. రోమా సామ్రాజ్యం అంతా కూడా విపరీతమైనటువంటి చెడుతనము, విపరీతమైనటువంటి చెడుగు పెరిగిపోయింది. దానికి పేరు కొరింథీయం. ఏంటి కొరింథీ? ఎవరో పాస్టర్ గారు చెబుతూ ఉన్నాడు, మాకు ఒక ఆయన ఉన్నాడు, చక్కగా హాస్యం చెప్పి వాక్యం చెబుతాడు, పెద్ద ఆయన, బ్లాక్ స్టీవెన్ అని ఆయన. ఆయన కొరింథీలకు రాసిన పత్రిక అనేది కొరిందెయ్యాలా అని అడిగారంట. కొరిందెయ్యాలు, కొరింథీయులకు రాసిన, బహుశా ఇది కూడా కొంచెం వర్తిస్తుంది. కొరిందెయ్యం, కొరింథీయం, కొరింథీయం అనేటువంటి ఆ పేరు పెట్టారంట దానికి. అక్కడ ఆ రోమ్లో జరిగేటువంటి ఆ పాపానికి దానికి పేరేంటట? కొరిందెయ్యం కాదు, కొరింథీయం దాని పేరు అనమాట. పాపానికి పేరు కొరింథీయం. అమ్మా వింటున్నారా? ఎంత విపరీతమైనటువంటి పాపం పెరిగిపోతాం అని పేరు పెట్టారు. అమ్మ ఏం పేరు? ఏంటది? ఏది? చెడుగు. ఎక్కడ జరిగే చెడుగు? రోమ్లో జరిగేటువంటి చెడుగుకి కొరింథీయం అని పేరు పెట్టారండి. అది ఏమైపోయిందంటే ప్రభునందు ప్రియులరా, అది రాను రాను ఒక సామెతగా మారిపోయిందంట. అది ఒక సామెతగాను నానుడిగా అయిపోయిందంట. అంటే ఓ కొరింథీయం చేసావా అంటే పాపం చేసావా అని అడగరు అన్నాడు. అంటే అది కోడ్ అనమాట, అర్థం కాదు. నువ్వు కొరింథీయులో ఉన్నావా అంటే పాపంలో ఉన్నావా అంటే నాలాంటి వాడికి అర్థం కాదు, నీలాంటి వాళ్ళు కొత్త వాళ్ళకి ఇదేంటో అనుకుంటారు. అర్థమైందా? మేము మహాబలిపురం నేను వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్ క్యాంప్కి వెళ్ళాను నేను 2001లో. ఇంగ్లీష్ క్యాంపు అప్పుడు ఇండియా ఫెలోషిప్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ IFVHలో పనిచేసేటప్పుడు నేను ఈ అందుల కొరకు సంస్థది, అందులో నేను పనిచేసేటప్పుడు ఈ రాహేలమ్మ గారు అప్పుడే ఆ పరిచర్యలోనే పరిచయం అయ్యారు మనకి. అయితే అప్పుడు ఇంగ్లీష్ క్యాంప్ పెట్టారు. చెన్నై దగ్గర ఉన్న మహాబలిపురం సముద్రం బీచ్లోకి పక్కకి తీసుకెళ్ళారు. వారం రోజుల క్యాంపు. అక్కడికి వచ్చినటువంటి ఫీల్డ్ వర్కర్స్, నాతో పాటు వచ్చిన వేరే వేరే రాష్ట్రాలు వాళ్ళతో మేము మాట్లాడేటప్పుడు వాళ్ళకి హిందీ బాగా వచ్చు, ఇంగ్లీష్ బాగా రాదు. నాకు తెలుగు వచ్చినంతగా ఇంగ్లీష్ బాగా రాదు, అసలు హిందీ రాదు. అయితే వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళకి కొన్ని అర్థాలు అడిగేవారు. బ్రదర్ మూర్తి ఇదంటే ఏంటి, ఈ మాటకి అర్థం ఏంటి, వాళ్ళ భాషలో మరాఠీలో మాట్లాడుతూ అది నాకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేసి దీనికి అర్థం ఏంటి అని అడిగారు. అలా తర్వాత కమ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్ బ్రదర్ అని అడిగారు నన్ను. నేను తెలుగులో చెప్పాను, ఏమనంటే రండి అన్నాను. వాట్ క్యా అన్నారు. నిజమే బ్రదర్, రియల్ బ్రదర్ అన్నాను. అంటే వాళ్ళు చెప్పారు అప్పుడు, అది బండ బూతండి, ఈ రాత్రి నాతో గడపడానికి రా అని అర్థం అంట. రండి అంటే వాళ్ళ మరాఠీ భాషలో. అంటే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ మాటలు మారిపోతూ ఉంటాయి చాలా భయంకరంగా. అందుకే మనం ఎక్కడ పడితే అక్కడ ఏ మాటలు మాట్లాడితే కొట్టేస్తారు జనం. అదే చాలా జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళు అడిగారు, మా భాషలో రండి అంటే కమ్, వెల్కమ్ బ్రదర్, వెల్కమ్, కమ్ అండి అంటే. కానీ అది రండి అంటే రండి అనే మాట బూత్ మాట వాళ్ళ భాషలో. అర్థమైందా? మన దగ్గర గౌరవప్రదం, గౌరవిస్తూ సంబోధించే మాట కదా, మరాఠీ భాషలో బూత్ మాట. అలాగా కొరింథీయం చేస్తున్నారు అంటే
పాప కోపంలోకి అట్టడుగుకు దిగిపోయారు అని అర్థం అంట. కొరింథీ ఏం చేస్తున్నారంటే పాపపు కోపంలోకి అట్టడుగు స్థాయికి దిగజారిపోతున్నారని అర్థం అంట. పౌలు కొరింథీలో సువార్త ప్రకటించాడు, అక్కడ సంఘమును స్థాపించాడు. రెండవ సువార్త యాత్రలో ఆ సంఘాన్ని దర్శించాడు. అంటే పౌలు గారు 3 సువార్త యాత్రలు చేశాడండి. ఆయన పరిచర్యలో 3 సువార్త యాత్రలు చేశాడు. 2 సువార్త యాత్రలో ఆ యొక్క కొరింథీలో స్థాపించిన సంఘాన్ని దర్శించాడు. 3వ సువార్తిక యాత్రలో కూడా అక్కడే ముగించాడు. అంటే 3వ సువార్తిక యాత్ర ఏదైతే ఉందో దండయాత్ర, ఆ సువార్తిక యాత్ర అది ముగించాడు. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల్లో 18 నెలల పాటు అక్కడే ఉండి చేసినటువంటి సేవ ఈ యొక్క భాగంలో వివరించబడింది. అక్కడ అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 1 నుంచి 17 వరకు వివరించబడింది అనమాట. అక్కడే మరి అక్కుల అలాగే ప్రిస్కిల్లా అనేటువంటి దంపతులను పౌలు గారు కలుసుకున్నాడు. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. రోమా చక్రవర్తి శాసనం చేశాడు. ఆ శాసనం చేసినప్పుడు ఆ దంపతులు ఏమయ్యారంటే, ప్రభునందు ప్రియులారా, రోమును విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. కొరింథీ ప్రాంతానికి వచ్చారు. అక్కడ యూదులు క్రైస్తవులను హింసిస్తూ ఉండేవారు. అప్పుడు ఆ యొక్క శాసనం ఈ యొక్క రోమా చక్రవర్తి శాసనం చేశాడు. ఆ క్రైస్తవులకి వ్యతిరేకంగా చట్టం చేశాడు. పౌలు అక్కడ సమాజ మందిరంలో బోధిస్తూ వచ్చాడు. ఆ బోధించడం వల్ల పెద్ద గొడవ జరిగింది. సంఘర్షణ, గొడవ కూడా, దెబ్బలాటలు కూడా జరిగాయి. పౌలు ఎక్కడ బోధించినా అదే జరిగేది. కరెక్ట్ అయిన బోధ ఎక్కడ చేసినా అదే జరుగుతుంది. ఇప్పుడు మీ పాస్టర్ గారు అంటే చాలామందికి ఎందుకు ఇష్టపడరు? ఖచ్చితమైన బోధ చేస్తారు కాబట్టి. అవును కదా? స్తోత్రం చెప్పండి. అందరిలాగా సోపు రాయడం వస్తే బాగును, రావట్లేదు. సోపు రాస్తే చక్కగా జారిపోతుంది, వెళ్ళిపోతే నువ్వేం చేసినా పర్లేదంటే పాస్టర్ గారిని అందరూ మెచ్చుకుంటారు కదా. స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఎవరి వెనకాల జనాలు పరిగెడుతున్నారు తెలుసా? అలాంటి వాళ్ళు వెనకాలే పరిగెడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఆ తర్వాత కొరింథీ ప్రభువును ఏం చేసింది? విశ్వసించలేదు. విశ్వసించడం జరిగింది, ఆ తర్వాత జరిగిందనమాట. అంటే రాను ముందు ఇష్టపడకపోయినా తర్వాత కొరింథీలో ఉన్నటువంటి ప్రజలు పౌలు గారి బోధ వల్ల విశ్వసించారు. పౌలు తన 3వ సవార్తిక యాత్రలో ఎఫెసు పట్టణంలో చాలా కాలం గడిపాడు అనమాట. అపోస్తలుడైన పౌలు ఎక్కడ బాబు ఈ ఫ్యాన్ ఆఫ్ ఇది ఏం లేదు. పౌలు గారు ఏం చేశారు? సవార్తిక పట్టణం, ఆ 3వ సవార్తిక యాత్రలో ఎఫెసు పట్టణంలో ఎక్కువ కాలం గడిపి అక్కడ ఎంతో ఘనమైనటువంటి సేవ చేశాడు. సువార్తతో ఆ ప్రాంతమంతా కూడా ఏమైపోయింది? ఒక జనసాంద్రంగా మారిపోయింది. అందరూ ప్రభు బిడ్డలు అయిపోయారట అక్కడ. ఆ నగరం, ఆ కొరింథీ పట్టణం అంతా. ఈ ఫ్యాన్ వేసారా? నేనేం చెప్పానండి మరి? ప్రభునందు ప్రియులారా, ఇందువల్ల ఏం జరిగిందనమాట? కొరింథీలో కలవరం కలిగింది, గలిబిలి కలవరం మొదలైంది. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఆధ్యాత్మికంగా పసిపిల్లలు లాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు ఎంత బోధిస్తున్నా సరే పసిపిల్లల స్వభావం కలిగినటువంటి క్రైస్తవులు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మన సంఘంలో కూడా ఇప్పటికీ పసిపిల్లల్లాగే ఉంటున్నారు. రారు, వచ్చిన వాళ్ళు సరిగ్గా వినరు, నిద్రపోతూ ఉంటారు, హృదయంలో భద్రపరచుకోరు కదా.
పౌలు మళ్ళీ తమ దగ్గరికి రావాలని వాళ్ళు పట్టుబట్టారంట. అయ్యా, మమ్మల్ని సరిచేయడానికి మళ్ళీ రావాలి. వారికి వ్రాస్తూ, అంటే ఈ కొరింథీలో ఉన్నటువంటి ప్రజలకి, సంఘం వారికి రాస్తూ పౌలు గారు వారిలో ఉన్నటువంటి లోపాలను వారికి చూపించాడు అన్నమాట, ఎత్తి చూపించాడు. వారు కూడా తమ సందేహాలు, ప్రశ్నలు పౌలు గారికి తెలియజేశారు. రాజకీయాలు, మత సమస్యలు, గృహ ఛిద్రాలు, అన్య సాంప్రదాయాలు, దానికి సంబంధించిన ఒత్తిళ్ళు, నైతికమైనటువంటి విలువలు, ప్రమాణాలు మొదలైనటువంటివి ఎన్నో సమస్యలు కొరింథీ సంఘంలో ఉన్నాయి. అవి ఈ పత్రికలో పౌలు గారు ఎత్తి చూపించాడు. దీనికి ముందు, అంటే ఈ కొరింథీలకు రాసినటువంటి ఈ మొదటి పత్రిక అని మనం చెప్పుకుంటున్నామే, ఈ పత్రికకు ముందు ఇంకో పత్రికను రాశారటమ్మా. వింటున్నారా? ఇంకో పత్రిక కూడా పౌలు గారు రాశారట. కానీ అది ఏమైపోయిందో దొరకలేదు. దొరకకపోవడం వల్ల దీనిని మొదటి పత్రిక అన్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు మా పెద్దక్క కంటే ఇంకొక అక్క చచ్చిపోయింది ముందు, పుట్టి 9 నెలల ఎన్నాళ్ళు బ్రతికిందంట. ఒరిజినల్గా మాట్లాడుకుంటే మా అందరికి పెద్దక్క ఆవిడే కదా. కానీ నేను బాప్తీసం ఇచ్చానే మా పెద్దక్క, ఆవిడనే మా పెద్దక్క అని చెప్పుకునేవాళ్ళు. ఎందుకని? ఆవిడ చిన్నప్పుడే చచ్చిపోయింది కాబట్టి. అర్థమైందా? అలాగే పౌలు గారు ఈ 2 పత్రికలకు ముందు ఇంకో పత్రిక రాశాడు. అంటే ఇప్పుడు అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఎన్ని పత్రికలు రాశాడంటే, మన అందరూ చెప్పుకునేది 2, కానీ 3 పత్రికలు రాశాడు. మొదటి పత్రిక కనిపించకపోవడం వల్ల రెండో పత్రిక మొదటి పత్రిక అయింది, మొదటి పత్రిక రెండో పత్రిక అయింది, రెండో పత్రిక మూడో పత్రిక అయింది. అర్థమైందా? ప్రభునందు ప్రియులారా, ఇక ఇందులో అంటే ఈ కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తే అగ్రస్థానం వహించాడు. ఇందులో అదే ముఖ్యమైన విషయం. యేసు ప్రభువే ముఖ్యమైనటువంటి అంశం కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో. ఆయనకే ప్రథమ స్థానం ఉంది. ఆయనే సర్వశ్రేష్ఠుడు. యేసే ప్రభువు, సార్వభౌముడు. యేసు ప్రభుత్వాన్ని గుర్తించినప్పుడే మనం ఏమవుతాం? మన సమస్యలన్నీ కూడా తీరతాయి. యేసు యొక్క ప్రభుత్వాన్ని మనం గుర్తించగలిగితే మన సమస్యలన్నీ తీరిపోతాయి. అయితే నైతికమైనటువంటి, సాంఘికమైనటువంటి, మత విషయక సమస్యలు యేసు ప్రభు మన జీవితంలో ఉంటే, యేసే ప్రభువు అయి ఉంటే అవి త్రుటిలో పరిష్కారం అయిపోతాయి. ప్రియులారా, ఈ యొక్క పత్రికలో యేసు పునరుద్ధానం వివరించబడింది. పునరుద్ధాన విశిష్టతను పౌలు గారు తనదైనటువంటి శైలిలో ఎంతో చక్కగా వర్ణించాడు. ఈ కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో శరీరానుసారమైనటువంటి లేక శరీరానుసారుల జీవిత విధానం ఎంత భ్రష్టమైందో చూపబడింది అన్నమాట. ఆత్మవరాలు పేర్కొనబడ్డాయి. అంటే అవన్నీ మనం ధ్యానిస్తాం తర్వాత. యేసుక్రీస్తుకు వీరు దూరంగా, కొరింథీయులు దూరంగా జరిగిపోతూ వచ్చారు. రాను యేసు ప్రభుకి దూరంగా మన సంఘం జరిగిపోయినట్టే. మన సంఘం ఒకప్పుడు చాలా దగ్గరగా ఉండేది, అవునా కదా? రాను ఏమైపోయింది? సంఘం దూరంగా బాగా కన్నీరు గార్చి, గుండెలు బాదుకొని, అలమటించి, ఏడ్చి, గోజాడినటువంటి వ్యక్తులు ఈ రోజున సీరియల్ సినిమాలు చూసుకుంటున్నారు, వ్యాపారాల్లో పడిపోయారు. ఇక దేవుడితో సంబంధం లేదు, అంతే. ప్రభు మీద విశ్వాసం లేదు, ఏదో క్యాజువల్గా వస్తున్నారు. వచ్చి కూర్చొని అక్కడ కూర్చొని పక్క వాళ్ళతో మాట్లాడుకొని కాలక్షేపం చేసి వెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారికి వందనాలు కూడా చెప్పడానికి నామోషి అయిపోయింది ఇప్పుడు కదా.
ఎంత బాధాకరం. ప్రభు అంటే ఇలా ఈ తత్వం కలిగిన వాళ్ళు ఏమంటారు? ప్రభుకి దూరంగా జరిగిపోయిన వాళ్ళే అలా చేస్తారు. ప్రభుకి దగ్గరగా ఉన్న వాళ్ళు దైవజనుని గౌరవిస్తారు, సంఘంతో సంబంధం కలిగి ఉంటారు. ఎవరో వ్యక్తులతో, లోకానుసారులైన వ్యక్తులతో కలిసిపోతున్నారు. అంతేనా? ఆత్మ సంబంధాలతో కలవట్లేదు. అవునా కదా? శరీరానుసారమైనటువంటి ఏంటిది ప్రవృత్తి వారిని నష్టపరిచింది, భ్రష్టు పట్టించింది ప్రభునందు ప్రియులారా. కాబట్టి సమస్యల యొక్క విషవలయంలో చిక్కుకుని పోతున్నారు. సమస్యలు అనేటువంటి విషవలయంలో చిక్కుకుపోతున్నారు. మనం అర్థం చేసుకుంటే ప్రభునందు ప్రియులారా. ఇక నేడు కూడా అంటే ఈ రోజున కూడా స్థానిక సంఘాలు సమస్యల చేత ఏమైపోతున్నాయి? ఆవరించబడ్డాయి. ఈ రోజుల్లో కూడా సంఘాలు ఏమవుతున్నాయమ్మా? సమస్యల చేత ఆవరించబడ్డాయి. అన్ని సమస్యలే సంఘాల్లో. అలనాటి యొక్క కొరింథీయ సమస్యలే నేటి సంఘంలో కూడా, ఇప్పుడున్నటువంటి సంఘంలో కూడా సమకాలీన అంటే ఈ రోజుల్లో ఉన్న సమస్యలుగా మనకు గుర్తించగలం. కొరింథీయం ప్రవర్తిల్లుతున్నట్లు కనిపిస్తుంది. కొరింథీయం బాగా పెరిగిపోతున్నట్టు మనకు తెలుస్తుంది. సిలువ వేయబడినటువంటి క్రీస్తు కాకుండా మరి ఇంకెన్నో వేదాంత విషయాలు ఏమైపోతున్నాయి? వారికి తెలిసి వచ్చింది. అంటే ఏముందండి, అదండి ఇదండి కలిసేసుకుంటున్నారు. యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి యేసును వదిలేసి అది ఇది తెగ మార్చేస్తున్నారు. ఉపవాసం ఎవరు ఉండమన్నారండి? ఇది పెద్ద గొడవ అయిపోతుంది పాస్టర్ల మీటింగ్లో కూడాను. ఉపవాసాలు, అయ్యో ఉపవాసం గురించి కొత్త నిబంధన ఏం చెప్పలేదండి. మరి వాక్యం చదవలేదు. యేసు ప్రభు ఏమన్నాడు? ఉపవాసం వల్లనే దెయ్యాలు వెలగొట్టగలరు. ఆయనే స్వయంగా చెప్పాడు కదా. ఉపవాసం లేకపోతే కార్యాలు జరగవని ప్రభు చెప్పాడా లేదా? ఉపవాస కూటాలు పెట్టకూడదంట. ఇదో పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. చూడండి, అంటే ఏమైపోయింది? సిలువ వేయబడిన యేసును చూపించడం మర్చిపోయారు. ఇక లోక సంబంధం అంతా మనుషులు తృప్తిపరచడమే అందరికి కావాలి. ఆల్ నైట్ ప్రేయర్లు లేవు. ఆల్ నైట్ ప్రేయర్ అంటే అబ్బో రాత్రి ఎందుకండి? మొన్న ఒక ఆయన వచ్చి అంటున్నాడు, పక్కనే ఉంటాడు, సీనియర్ బిలీవర్ అని అంటున్నాడు. ఎప్పుడు రాలేదు మా ఇంట్లోకి, ఆ రోజు వచ్చాడు. పాస్టర్ గారు విశ్వాసుల్ని శ్రమ పెట్టకూడదండి అంటున్నాడు. అమ్మ, విశ్వాసులు శ్రమ పెట్టకూడదంట అంటే ఏంటి? ఉపవాస కూటాలు అవి పెట్టకూడదని ఆయన ఉద్దేశం. అది వారి యొక్క బలహీనత. యేసుక్రీస్తు ప్రభుత్వ దర్శనం, యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వ దర్శనం మసగబారిపోతుంది ప్రియులు, మసగబారిపోతుంది. రాను మిసుకుమంటుంది. కొరింథీయం ప్రబలకుండా సంఘాలను దేవుడే కాపాడాలి. మరి దేవుడు కాపాడాలంటే ప్రభుని వేడుకోవాలి. సంఘాలలో కొరింథీయం అంటే పాపం పిచ్చి పెరిగిపోకుండా సంఘాలను ప్రభువే కాపాడాలి. ఇప్పుడు సంఘాల్లో పెరిగిపోయింది ప్రభునందు ప్రియులు. కొరింథీయుడు అంటే అర్థం తెలుసమ్మా? రాసుకోండి. కొరింథీయుడు అంటే త్రాగుబోతని, రౌడీ అని అర్థం అంట. అనేటువంటి అర్థం వచ్చేటువంటి విధంగా ప్రజలు కొరింథీ కుసంస్కృతిని వేలు పెట్టి చూపిస్తున్నారు అన్నమాట. కొరింథీయుడు అంటే త్రాగుబోతు, రౌడీ అని అర్థం వచ్చేలాగా అన్ని రకాలైనటువంటి విలాసాలకు, చౌకుబారు వినోదాలకు కొరింథీ పట్టణం మారుపేరుగా మారిపోయింది. ప్రభునందు ప్రియులారా, కొరింథీ సంఘం రోమక వలసక కేంద్రం అయిపోయింది. అదే గొప్ప విశేషం. ఈ కొరింథీ పట్టణం రోమియులకు వలస కేంద్రం అయిపోయింది. వలస కేంద్రం అంటే విజిటర్స్కి సెంటర్ ప్లేస్. ఇప్పుడు ప్రతి స్థలానికి కూడా
విజిటర్స్కి అనుకూలంగా మార్చాలి. ఇప్పుడు చూడండి, మన ఫుట్పాత్ల మీద వ్యాపారాలు చేయకుండా ఆపి ఇక్కడంతా చూడండి ఎంత ఖాళీ చేశారు. ఎక్కడ చూసినా ఖాళీ చేస్తున్నారు. కారణం ఏంటనుకున్నారు? విజిటర్స్ వచ్చినప్పుడు విశాలంగా కనిపించాలి. ఇన్నాళ్ళు లేదు ప్రజల మీద కనికరం. అటు దానివల్ల టూరిజం వల్ల చాలా ఇన్కమ్ వస్తుంది. ఆ వ్యాపారాలు, ఆ డబ్బులు పెంచుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు ఎన్నెన్నో చేస్తున్నారు. పాపం చిరు వ్యాపారులు ఎంత ఇబ్బంది పడిపోతారు, వాళ్ళు ఎలా బ్రతుకుతారు. మన ప్రియులు కూడా కదా, సహోదరిందా చెప్తుంది కదా, పాపం ఆ ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. ఇక్కడ స్థిరపడిపోయారు. స్థిరపడిపోయినటువంటి వారిలో అనేకులు ఎలాంటి వృత్తిరీత్యా కూడా వ్యాపారస్తులు. అంత మాత్రమే కాదు, మాజీ సైనికోద్యోగులు అంటే మాజీ సైనికులు, వేదాంతులు. అంత మాత్రమే కాదు, అవినీతి పరులైనటువంటి దొంగలు. ఈ యొక్క కొరింథీ పట్టణంలో పెరిగిపోయి జనాలు ఎక్కువైపోయారు. ప్రియులారా, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు రాశారు కదా మొదటి పత్రిక. ఇంకొకరు చదవండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, రామ్ కుమార్ చదువు. మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునేవారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. 10 అయిపోయిందా? ఇలాంటి పాపభూయిష్టమైనటువంటి చోట పౌలు ఘనమైన సేవ చేశాడమ్మా. అర్థమైందా? అలాంటి వ్యక్తులు ఉన్న ప్లేస్లో పౌలు గారు ఘనమైన సేవ చేసి ఈ మాటలు రాశాడు. చూడండి, క్రైస్తవ ఉద్యమం సాధించినటువంటి విజయాలలో కొరింథీ సంఘం స్థానంలో నిలబడింది, అగ్రగమ్యం వహిస్తుంది. పౌలు చేసినటువంటి 18 నెలల సేవ, పౌలు గారు కొరింథీ పట్టణంలో ఎన్ని నెలలు సేవ చేశాడమ్మా? 18 నెలలు సేవ చేశాడు కొరింథీలో పౌలు గారు. చెప్పండి, ఈ పత్రికలు రాశాడు కదా పౌలు గారు. ఈ పత్రికలు రాసిన పౌలు గారు 18 నెలలు అక్కడ సేవ చేశాడమ్మా. అది అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 1-17 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం కదా. సంక్షిప్తంగా వివరించబడింది. పౌలు అక్కుల ప్రిస్కిల్ల అనేటువంటి వాళ్ళ ఇంట్లో, ఆ దంపతుల ఇంట్లో ఉండి సేవ చేశాడు. తిమోతి అనేటువంటి వ్యక్తి తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారు తిమోతి గురించి? అమ్మ తెలుసా తిమోతి? తెలుసా తెలీదా? మాట్లాడండి. తెలుసో తెలీదో చెప్పండి ఏదోటి. ఎక్కడున్నాడు, ఎలాగుంటాడు? పౌలు గారి యొక్క శిష్యుడు పౌలు గారు. మా అన్నయ్యకి ఆ పేరే పెట్టాడు. నేను బాప్తీసం ఇప్పించాను, పౌలు భాస్కర్తో బాప్తీసం ఇప్పిస్తే ఆ పేరు పెట్టాడు మా అన్నయ్యకి, తిమోతి అని పేరు. సన్యాసప్పుడు మా అన్నయ్య పేరు సన్యాసరావు. ప్రభునందు ప్రియులారా, దీనమ్మకేమో శాంతమ్మ అంటే పేరు పెట్టింది. ఎవరో శామ్యుల్ కర్మోజీ వాళ్ళ అమ్మ దీనమ్మదిని, మా వదినకి దీనమ్మకి శాంతమ్మ అంటే పేరు పెట్టింది. ఎస్తేరికి కూడా ఆమె పేరు పెట్టింది. మా అమ్మకి కూడా రాహేలమ్మ అని పేరు కూడా ఆవిడ పెట్టింది. దెబ్బోరమ్మకి ఆవిడ పేరు, పాస్టర్ అమ్మకి కూడా రూత్ అని పేరు ఆవిడ పెట్టింది. అర్థమైందా? అలా వాళ్ళ చేత బాప్తీస్మాలు ఇప్పించాం. అప్పుడు శామ్యుల్ కర్మజీ కాదు, ఆయన రాజమోహన్ అడల్ఫస్ అని ఇక్కడ ఇప్పుడు లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏబిఎన్ కాలేజ్ దగ్గర ఉంటుంది యేసు ఆత్మ సంఘం. ఆ పాస్టర్ గారు ఇచ్చాడు వీళ్ళందరికీ బాప్తీస్మాలు. అప్పుడు ఆయన పాస్టర్ గారు కాదు, సంపూర్ణంగా జాబ్ చేస్తూ
పరిచర్యలో ఉండేవాడు, వీళ్ళకి సపోర్ట్గా ఉండేవారు వాళ్ళు. అప్పుడు మేమందరం ఆరాధనలో నడిపించేవారు. అర్థమైందా? సజీవ సాక్షులు మేము. వాళ్ళు చిన్న ఇంట్లో, చిన్న ఇల్లు, ఇంత ఇల్లు ఉంటుందేమో అంతే, మొత్తం కలిసి అంతే కదా, ఇంత ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లోనే తినడం, ఉండడం, ఆరాధనలు చేయడం, ఆల్నైట్లు చేయడం అన్నీ చేసేవాళ్ళు. ఆ తమ్ముడికి, అన్న నాకు పాటలు నేర్పించాను అనేవాడు, వాయిద్యాలు నేర్పమనేవాడు. నేను తబలా డోలకు వాయించేవాడిని. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు తన కృప మనకు అనుగ్రహించాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని అక్కడుండి ఘనమైన సేవ చేశాడు. తిమోతి అనేటువంటి వ్యక్తి, శీల అనేటువంటి వ్యక్తి వచ్చి పౌల్ని అక్కడే కలుసుకున్నారు. అంటే తిమోతి అక్కడే కలిశాడు, శీల అనే ఆయన కూడా అక్కడే కలిశాడు. తిమోతి ఏమో సంఘ కాపరి అయితే, శీల ఏమో పౌలుతో కలిసి పరిచర్యలో, అపోస్తల కార్యాల చరిత్ర మనకు తెలుసు కదా. ప్రభునందు ప్రియులారా, కొరింథీలో అద్భుతమైనటువంటి సేవ జరిగింది. అలా జరుగుతూ ఉండగా యూదులు ఉన్నారే, వీళ్ళు ఏం చేశారంటే పౌలును వ్యతిరేకించి సమాజ మందిరంలో బోధించనీయకుండా ఆటంక పెట్టారు. అప్పుడు ఏం చేశాడంటే, సమాజ మందిరం ప్రక్కనే ఇంకొక అతను ఉన్నాడు. అతని పేరు యూస్తు. అమ్మ ఏం పేరు చెప్పండి? యూస్తు అనేటువంటి అతని యొక్క ఇంటిలో, ఆ విశ్వాసి యొక్క ఇంటిలో పౌలు గారు ఉండాలని నిశ్చయించుకున్నాడు. నేను ఈ ఇంట్లో ఉంటాను, సమాజ మందిరం రోజుకి రావద్దంటే నేను ఇంట్లో ఉండే ప్రకటిస్తాను సువార్తని. ఒక విశ్వాసి అలాంటప్పుడు ఎవరైనా ఇంట్లోకి రానిస్తారమ్మా? మామూలు మాట్లాడుకోండి. ఇప్పుడు నువ్వే ఉన్నావు అనుకో, సమాజ మందిరంలో పౌలు గారిని బోధించనివ్వట్లేదు, రానివ్వట్లేదు. అయ్యా మీ ఇంట్లోకి వస్తానయ్యా, నేను మీ ఇంట్లోని కేంద్రంగా చేసుకుని సువార్త చేస్తాను అన్నాడు అనుకో, అమ్మా నేను చేస్తాను అన్నాడు అనుకో, సత్యవతి ఎలా వచ్చిందే, అప్పలరసమ్మ మీ ఇంట్లోను నేను వచ్చి సువార్త ప్రకటిస్తానమాట, బాబు గుడిలోకి రానివ్వట్లేదు, నువ్వు వెళ్ళిపో బాబు, ఎందుకు వచ్చింది అంటారా? అంటారు. ఆవిడే ఎవరైనా భయం కదా, కొడతారో చంపేస్తారో తిడతారో తెలియదు, వెలివేసేస్తారు. కానీ యూస్తు అనేటువంటి అతను, రండయ్యా నా ఇంట్లోకి వచ్చి మీరు ఎంతకాలం ఉంటారో ఉండండి అయ్యా. ఆ ఇంటిని తెరిచాడు. ప్రియులారా, ఎవరింటికాడైనా మనం ఏదైనా పెడుతుంటే అది దేవుని కృప. దైవజనుడు ఒక ఆలోచన వచ్చి ఆ ద్వారాలు తెరిచినప్పుడు అది మన భాగ్యంగా ఎంచుకోవాలి. మనం ఏదేదో ఆలోచించుకొని పరిచర్యను ఆటంకం పెట్టకూడదు. సంఘం ఎప్పుడు ఇస్తుంది, బ్రాంచ్లు ఎప్పుడు ఏర్పడతాయి? అప్పుడు మా అక్క వాళ్ళ ఇంటి అరుగు ఇచ్చింది కాబట్టి ఆ అరుగు మీద సంఘం పెట్టాను కాబట్టి ఈరోజు అక్కడ మందిరం కట్టాం. కొన్ని దాదాపు ఒక 100 మందికి బాప్తీసం ఇచ్చి ఉంటాను నేను అక్కడ. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. చిన్న అరుగు మీద, మట్టి అరుగు మీద. అప్పుడున్న వాళ్ళు ఇప్పటికీ కొంత వాళ్ళు బాప్తీసం వాళ్ళు పొందలేదు. అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పటికీ 22 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆ మధ్యలో ప్రభునందు ప్రియులారా, అంటే మనం ప్రభు ప్రేరేపణతో దైవజనుడు అడిగినప్పుడు విశ్వాసిగా కాదనకూడదు. ఆ యూస్త్ అనేవాడు, రండయ్యా మా ఇంట్లో ఉంటారా, రండి. అది పౌలు పరిచర్యలో క్రిస్పు, ఏం పేరమ్మా? క్రిస్పు అనేటువంటి అతను రక్షించబడ్డాడు. క్రిస్పు అనేటువంటి అతను రక్షింపబడ్డాడు. ఎన్ని పేర్లు చెప్పాను? 1 తిమోతి, 2 శీల, 3 యూస్తు, 4 క్రిస్పు. అమ్మ చెప్పండి ఏం పేరు? క్రిస్పు. ఇంకెవరికైనా పేరు పెడితే ఇలాంటి పేరు పెట్టారు అన్నట్టు. స్తోత్రం చెప్పండి. ఆ క్రిస్పు అనేవాడు ఒకప్పుడు సమాజ మందిరం యొక్క అధికారట. అమ్మా, సినగోగు యొక్క చీఫ్ అధికారి ఎవరు? క్రిస్పు అనేటువంటి అతను పౌలు పరిచర్యలు రక్షింపడ్డాడు. క్రీస్తు శకం 52లో, అమ్మ వినండి, క్రీస్తు శకం, ఇది క్రీస్తు పూర్వం కాదు, పౌలు గారు జీవించిన సమయం. క్రీస్తు శకం 52లో, అదే టైంలో మన ఇండియాకి తోమా గారు సువార్త తీసుకొచ్చి హతసాక్షి అయ్యాడు. 52, క్రీస్తు శకం 52లో. అదే టైంలో పౌలు గారు సువార్త సేవ చేస్తున్నాడు. సేవ అక్కడ కొరింథీ పట్టణంలో, ఆ ప్రాంతం. గెలియో అనేటువంటి చక్రవర్తి, రోమా గవర్నర్ అక్కడ కొరింథీలో పదవి చేపట్టాడు. అంటే
రోమా గవర్నర్గా కొరింథీ పట్టణంలో పదవి చేపట్టాడు. ప్రభునందు ప్రియులారా, అతడు స్థానికంగా ఉన్నటువంటి అతడు మామూలుగా స్వతహాగా అయితే మంచోడు, ఆ గవర్నరు మంచివాడు, మరి పిలాతు కూడా మంచివాడే కదా. కానీ శిక్ష విధించాడు, తప్పలేదు మరి వాళ్ళ కేకలే. ఇప్పుడు ఇతను కూడా స్వతహాగా మంచోడు, స్థానికంగా మంచోడు, కానీ స్వతహాగా మంచోడు. ఆ స్థానికులైనటువంటి యూదులు ఉన్నారే, అమ్మ వింటున్నారా, ఆ ప్రాంతానికి చెందిన యూదులు ఉన్నారే, పౌలు మీద ఏం చేశారంటే నేరం మోపారు. నేరం మోపిన తర్వాత ఏం చేశారు? తీర్పు నిమిత్తం, ఇంక ముగించేస్తానమ్మా, విచారణ కోసం గవర్నర్ అయినటువంటి ఎవరి దగ్గరికి, గెలియో, చెప్పండి ఆయన పేరు గెలియో అనేటువంటి అతని దగ్గరికి తీసుకొచ్చారు. ఈ గెలియో ఏం చేశాడంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి వ్యాజ్యాన్ని, ఆ తగాదాన్ని అంగీకరించలేదు. పాండే అని చెప్పి త్రోసిపుచ్చాడంట, తీసుకొని పోండి అనేసాడంట. పౌలు కొరింథీలో సేవ ముగించుకొని సిరియాకు వెళ్ళాడు. సిరియా దేశానికి పౌలు గారు వెళ్ళారు. ప్రభునందు ప్రియులారా, ఆ తర్వాత ఎఫెసు నుండి పౌలు గారు ఈ ఉత్తరాన్ని రాసి తిమోతి ద్వారా కొరింథీ పట్టణానికి పంపించాడు. రోమాపత్రిక ఎవరి ద్వారా పంపించాడు? అమ్మా, రోమాపత్రిక ఎవరి ద్వారా పంపించాడు? హలో, వింటున్నావు ఫీబే? రోమాపత్రికను పౌలు గారు రోమా సంఘానికి ఎవరి ద్వారా పంపించాడు? ఫీబే ద్వారా. ఎక్కడ ఉండగా రాశాడు? జైల్లో ఉండి రాశాడు. ఆ రాసి ఆ పత్రికను ఎవరి ద్వారా పంపించాడు? ఫీబే ద్వారా. కేంకిరియాకు చెందిన ఫీబే ద్వారా పంపించాడు. మరి ఈ పత్రిక కొరింథీలకు రాసిన మొదటి పత్రికను ఎవరి ద్వారా పంపుతున్నాడు? తిమోతి ద్వారా పంపిస్తున్నాడు. ఇది పౌలు యొక్క కన్నీటితో తడిచిపోయిందంట ఈ ఉత్తరం. కన్నీరు కారుస్తూ రాశాడంట. ఈ సంఘంలో చీలికలు ఏర్పడ్డాయి. కొరింథీ సంఘంలో ఏమయ్యాయి? చీలికలు ఏర్పడ్డాయి. వ్యక్తులను ఆధారం చేసుకొని, అంటే మనుషులను ఆధారం చేసుకొని 3 గుంపులుగా ఏర్పడిపోయారట. ఎన్నేమ్మా? 3 గుంపులు. ఒకటేమో ఆ విషయంలో పౌలు గారు ఏం చేశాడు? వారిని గద్దించాడు. ఆ 3 గుంపులు ఏంటో తెలుసా? అపోల్లో గుంపు, 2 పౌలు గుంపు, 3 కేఫా గుంపు. చెప్పండమ్మా, ఏంటి గుంపులు? అపోల్లో గుంపు, రెండోది పౌలు గుంపు, మూడోది కేఫా గుంపు. కేఫా అంటే ఎవరు? పేతురు. రాయి కాదు, పేతురు. ముందా చెప్పాలా? అర్థం అడిగితే చెప్పాలి. కానీ కేఫా అంటే ఎవరు? పేతురు. అంటే అపోల్లో గుంపు, పౌలు గుంపు, కేఫా గుంపు, 3 గుంపులు అయిపోయాట. అపోల్లో అంటే ఏంటమ్మా? రోమపత్రిక ముగింపులో మీకు చెప్పాను. అపోల్లో అంటే ఏంటి? సూర్యదేవుడి పేరు అని చెప్పాను కదా. సూర్యదేవుడి పేరు ఆ ఫీబే, ఆ పేరుకి అపోల్లో అనే పేరు కూడా, అపోల్లో అనేటువంటి సోదరుడు ఉన్నాడని చెప్పాను కదా. అర్థమైందా? ప్రభునందు ప్రియులారా, ఇక ముగింపులోకి వచ్చాము. మొదటి 4 అధ్యాయాలలో వారి యొక్క గుంపు, అంటే వారి గుంపు మనస్తత్వాన్ని గురించి పౌలు గారు బోధించాడు. మొదటి 4 అధ్యాయాలు, 1 నుంచి 4 అధ్యాయాలు. క్రీస్తునందు అందరూ ఒక్కటే అయి ఉండాలి, మానవ జ్ఞానం వైపు చూడొద్దు అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడో ప్రభు చిత్తం అయితే వచ్చే వారం ధ్యానిద్దాం. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకున్నారు. ఈ ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్ స్పష్టంగా మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ రికార్డ్ అయింది కదా, రివ్యూ చేసుకొని వినండి. వింటే చాలా విషయాలు మీకు తెలుస్తాయి ప్రియులారా. యేసు ప్రభు 100 సంవత్సరాల వరకు రికార్డ్ అయింది, అందులో ఉండిపోద్ది యూట్యూబ్లో. కాబట్టి మీరు అర్ధరాత్రి మేలుకు వచ్చినప్పుడు లేచి వినవచ్చు. ఇంకా మీరు స్పీకర్ పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని వినవచ్చు, వ్యాపారాలు చేసుకున్న దగ్గర కూడా వినవచ్చు కదా. కాబట్టి దేవుడు మీకు అనుగ్రహించిన ఆ కృపను మీరు అనుభవించండి. ఈరోజు దేవుడు ప్రత్యేకంగా నిన్ను దర్శించాడు. లేచి నిలబడదాం. నువ్వు కూడా అనేక స్థలాల్లో యేసయ్య గురించి, ముఖ్యంగా నీ ఇంటిలో
నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో ఆ ప్రభు ప్రేమను చాటుతున్నప్పుడు మరి చాలా విషయాల్లో నీకు వ్యతిరేకతలు రావచ్చు. వస్తేనే సేవ విస్తరిస్తుంది, ఆత్మలు రక్షింపబడతాయి. అమ్మ వింటున్నారా? సోపేసినన్నాలు, సమాధానం రాజీతో ఉన్నన్నాలు ఆ ఆత్మలు నరకానికి పోవడానికే దగ్గరగా ఉంటాయి తప్ప అవి నీతో పాటు దేవుడి రాజ్యానికి రాలేరు. కానీ యేసయ్య నిన్ను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ఆత్మలను నీ ద్వారా రక్షించడం కొరకు నిన్ను విమోచించాడమ్మా. ఆ ఇంట్లోంచి నిన్ను ఒక్కదాన్ని ఎందుకు రక్షించాడు? లేక నిన్ను ఒక్కడనే ఎందుకు విమోచించాడు? ఎందుకు అనుకుంటున్నారు? నీ రక్త సంబంధాలు అందరూ యేసయ్య దగ్గరికి రావాలి. నువ్వేదో కూటం పెట్టేసావు, సభ పెట్టేసావు, లేకపోతే డబ్బులు ఇచ్చేసావు, పంపించేస్తే ఎవరికో వెళ్తుంది, అది వేరు. కానీ నీ ఇరుగు పొరుగు, నీ రక్త సంబంధాలు, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు, నీ బంధువులు, నీ కన్నబిడ్డలు, నీ తోబుట్టువులు, నీ తల్లిదండ్రులు, వాళ్ళు నశించిపోకూడదు. యేసయ్య నిన్ను రక్షించి విమోచించినందుకోసం ప్రార్థన చేస్తున్నావా? అటు ఇటు చూస్తున్నావా? సర్దుకుంటున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి కళ్ళు మూసుకో, ప్రభుతో మాట్లాడు. స్త్రీలారా, సహోదరులారా, మూసుకేయండి. యేసు నిన్ను ప్రత్యేకంగా దర్శించాడు. ఆయన కృప నీ మీద ఉంది, ఆయన కనికరం నీ మీద ఉంది. అర్థమైంది నీకు? సహోదరుడు సైమన్ పీటర్ గారు వాక్యం ఫలించేటట్లు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా పరిశీలన చేసుకుందాం, ప్రభుతో మాట్లాడదాం. ప్రభు వైపు చూద్దాం. ప్రియులారా, యేసు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతే నువ్వు ఏ పాటి దాన్ని, ఏ పాటోడివి? ఆయన కృప నీ మీద ఉంది. అమ్మా అయ్యలారా, ఆయన కృపకు నువ్వు సాక్షిగా ఉండు. ఏ అవకాశం వచ్చినా సద్వినియోగపరుచుకో. ఇదిగో నాకు ఈ అవకాశం వచ్చింది, నాకు ఈ మొబైల్ ద్వారా యేసయ్యను ప్రకటించే అవకాశం వచ్చింది, లేక ఈ యొక్క సాధనం ద్వారా నా యేసయ్యను ప్రకటించే అవకాశం నాకు వచ్చింది. నా నోటి ద్వారా, నా కంటి చూపు ద్వారా, నా చేతి ద్వారా, నా కాలి నడక ద్వారా, నా తలంపుల ద్వారా నా యేసయ్యనే నేను చాటుతాను అనేటువంటి గొప్ప నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. యేసు ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. బిడ్డ, సహోదరి, సోదరుడా, యేసయ్య తన కనికరం నీ మీద ఉంచి తన కృప చొప్పున జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రార్థిస్తాం.